నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్. తొమ్మిదిన రేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయని బీఆర్ఎస్ సర్కార్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. GPS అందరికీ ఆమోదయోగ్యమని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదే. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ. తిప్పి విజిల్ వేసి అసెంబ్లీని అగౌరవపరిచిన టీడీపీ సభ్యులు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి మండిపాటు. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక 9 రేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో ప్రగతి పాఠశాల చైర్మన్ మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల సమస్యలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని అన్నారు. విద్యార్థులను భావి భర్త నిర్మాతలుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే దక్కడం గొప్ప విషయమని అన్నారు. సమాజంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచడంలో ప్రైవేటు సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. 10వ తరగతి ఉత్తమ విద్యార్థులను ఉపాధ్యాయులను శాలువలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. విద్యా సంస్థలతో పాటు అనేకమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా పేద విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాలకు అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు. చాలామంది ఒకరు విద్యాసేవ చేయాలని కొంతమంది, లేక ఉపాధి అవకాశాలు దొరకక విద్యా సంస్థని పెట్టి తనతో పాటు మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయులుగా ప్రైవేట్ విద్యా సంస్థలు అవకాశాలు ఇచ్చి ఈరోజు విద్యారంగంలో ఇతోధికమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు ఏమైనా అనుకున్నా అనుకోకపోయినా ప్రైవేట్ విద్యా సంస్థల భాగస్వామ్యం మరి ఈరోజు విద్యారంగంలో ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలు చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనము కార్పొరేట్ విద్యా సంస్థలను పక్కన పెట్టినట్లయితే బడ్జెట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసము ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి. వాళ్ళను కూడా ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు బడ్జెట్ స్కూళ్ళు, తక్కువ ఫీజుతో విద్యాబోధన చేస్తున్నటువంటి స్కూళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 టీచర్ పోస్టులు ఉన్నాయో వెంటనే భర్తీ చేయడం కోసం చర్యలు తీసుకోవాలి. మరి గత 9.5 సంవత్సరాలుగా ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా ఈరోజు మరి ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యంగా అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. GPS అందరికీ ఆమోదయోగ్యమని తమ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ CPS, OPS అనేవి ముగిసిపోయిన అంశాలని వ్యాఖ్యానించారు. భవిష్యత్ తరాలపై భారం పడకూడదనే GPS తీసుకువచ్చామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైనట్టు ప్రజలకు తెలియజేసేందుకు పురంధేశ్వరి మద్యం అంశాలపై మాట్లాడి ఉండవచ్చని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారమంతా ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబు వర్చువల్ విచారణలో ఏసీబీ జడ్జి ముందు ఆవేదన చెందారని, తాను నీతిమంతుడని
చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. దాడిని అంతా కూడా ఆ పత్రికలు చూపెట్టి అందరికీ బాధ అనిపిస్తుంది. నిజమే, చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇవాళ జైల్లో ఉండడం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. అందుకే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాల్లో నుంచి ఓటు తీసుకుని వాళ్ళు పరిపాలన సాగిస్తున్న వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతో మనసు కట్టుకోవాలి. ఏ తప్పుడు ఆలోచనతో ఏమొచ్చినా సరే దాని దరిదాపులకు వెళ్ళకుండా వాళ్ళు అవినీతి కార్యక్రమాలు లేకుండా పరిపాలన సాగించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాలు అవన్నింటినీ అతిక్రమించినప్పటికీ దొరికితే దొంగ, దొరకపోతే దొర అనేటట్లు ఆయన కాలాన్ని సాగించాడు. గత 5 సంవత్సరాల్లో చేసిందని మరి పకడ్బందీగా జరిగిన అవినీతి అంతని కూడా మరి దాటతనం చేసేటప్పటికి బిక్క తెచ్చిపోయి ఇప్పుడు వచ్చి ఆయన మేకపోతుగా కబుర్లు చెప్తున్నాడు. ఆయన బేలగా మాట్లాడుతున్నాడు. ఒక్క విషయాన్ని అడుగుతున్నాం మేము, ఏదైతే ఒప్పందం చేసుకున్నారో సిమెంట్స్ కంపెనీతోని 3,200 కోట్ల రూపాయల నుంచి ఒక దీంతో పెట్టుకొని దాంట్లో 10% మాది, 90% వచ్చి ఆ కంపెనీ ఇస్తుందని చెప్పని దాని తర్వాత వచ్చి మధ్యలో ఒక కంపెనీని తీసుకొచ్చి వారితో చేసుకున్నారు. మరి మనం రాష్ట్ర ప్రభుత్వం 370 కోట్లు ఇచ్చిన తర్వాత ఆ 2,900 కోట్లు ఏమైంది? ఒప్పుకున్నదా లేదా కేంద్రాన్ని అడగండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీటింగ్ పెడతారు కదా, సమావేశం పెడతారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు కదా, మేము అంటుంది అదే. ఎస్, ఈ ప్రశ్న వాళ్ళని అడగండి, ఈ ప్రశ్నని వాళ్ళని అడగండి. డిపిఎస్ని, మా ప్రభుత్వాన్ని, డిపిఎస్ని, దీన్ని వాళ్ళందరినీ వాళ్ళ బాధ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకంటే చేయలేదని వాళ్ళందరూ అర్థిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకొని కోరుతున్నాము. కాబట్టి దాని మీద మళ్ళీ చర్చ వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సబ్జెక్ట్ అయిపోయిందని చెప్పి అని వాళ్ళని అర్థిస్తున్నాము. ఇంకా ఏదైనా ఏదో అది ఉంది, దాంట్లో ఏమో చిన్న దీన్ని మార్చండి, దీన్ని చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే అది ఎప్పుడు కూడా డైలాగ్ ఉంటుంది. అది ఆల్వేస్ చట్టం అయిపోయింది, చట్టాన్ని మార్పు చేసుకుని రూల్ ఉంది. అదేమైనా ఉంది? ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో మీసం తిప్పడం, విజువల్ వేయడం ద్వారా టీడీపీ సభ్యులు అగౌరవపరిచారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొల్లగొట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ నాయకులు రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీ ఒక వేదికగా చర్చకు ఉపయోగించబడేదని అభిప్రాయపడ్డారు. అరెస్టు జరిగింది, నిజాలు కోర్టులో బయటపడవలసిన పరిస్థితిలో మా నాయకుడిని అరెస్ట్ చేశారని ఆందోళన చేయడం ఏ రాజకీయ పార్టీకైనా సహజం. నిజంగా ఆ పార్టీకి ఒక విధమైన అదృష్టం, అరెస్టు జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉంటుండగా శాసనసభ సమావేశాలు రావటం. వాస్తవానికి ఆ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతిపక్ష పార్టీకి అవసరం ఉంది. మొన్నటి రోజున లక్షవారం సమావేశం ప్రారంభించి స్పీకర్ గారు ఆయన కుర్చీలో కూర్చున్న వెంటనే ఒకే ఒక నిమిషంలో ఆయన పోడియం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద కేసులు తీసేయాలి. స్పీకర్ తీసేయగలరా? స్పీకర్ చేతిలో న్యాయం ఉందా? న్యాయ వ్యవస్థ స్పీకర్ చెప్పు చేతిలో ఉంటుందా? ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్లు కోర్టులో వాదోపవాదాలు చేస్తునేటప్పుడు ఈ శాసనసభ సమావేశాల ద్వారాగా న్యాయ వ్యవస్థని మన చేతిలో తీసుకోలేకపోయినా వాస్తవాలు ప్రజలకి తెలియజేసుకునే అవకాశాన్ని వినియోగించుకోలేదు తెలుగుదేశం పార్టీ. అంటే చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం చేసిన అభియోగాలు పరోక్షంగా ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్న శాసనసభ్యులందరూ ఒప్పుకున్నట్టే. కూర్చొని సభను సజావుగా జరిగేటట్టు చూస్తారని ఆశించినప్పటికీ
వారిని సస్పెండ్ చేసినంత వరకు ఒక సమయంలో స్పీకర్ మీద దౌర్జన్యం చేసే పరిస్థితిలో మీసాలు దువ్వుతూ తొడలు కొడుతూ కవ్వింపు చర్యలకి చేసేటప్పుడు అధికార పార్టీలో కూడా వేడి రక్తం కలిగిన వ్యక్తులు జవాబు చెప్పాల్సిన పరిస్థితిలో ఈ గందరగోళం నుంచి సభని నడవనీయకుండా వీళ్ళు ఒక ఆలోచనతో సభలో వచ్చారని పోల్చిన తర్వాత వారిని సస్పెండ్ చేయడం జరిగింది. వచ్చిన అత్యంత సువర్ణ అవకాశం శాసనసభ సమావేశాల్లో మాట్లాడుతూ చర్చిస్తూ మా నాయకుడు నిజాయితీపరుడని తెలియచేసుకునే అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అంటే వారికి కూడా వాస్తవాలు తెలిసి ఈ తప్పు చేశాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి గ్యాలరీలను పరిశీలించి భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలపై ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాలరీలో వేలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. స్వామివారి గరుడ సేవ అంగరంగ వైభవంగా జరగబోతుంది. మొత్తం గ్యాలరీలన్నీ కూడా ఇప్పటికే నిండిపోయాయి. మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఎక్కడా ఏ చిన్న సమస్య లేకుండా ఉదయం నుంచి కాచుకొని కూర్చున్నటువంటి భక్తులకందరికీ కూడా అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారము, అలాగే వాళ్లకు ఏ చిన్న సమస్య రాకుండా అన్ని విధాలుగా దేవస్థానం సిబ్బంది కాపు కాస్తుంది వాళ్ళనందరినీ కూడాను. మేమందరినీ చాలా మందిని అడగటం జరిగింది ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని. అందరూ కూడా ముక్త కంఠంతో దేవస్థానం చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయి, మేము కూడా ఇలా ఊహించలేదు అనే అభిప్రాయమే అందరి దగ్గర నుంచి వచ్చింది. సాయంత్రం జరగబోయేటువంటి గరుడ సేవలో మరింతగా వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకందరికీ కూడా మాకు మలయప్ప స్వామి దర్శనం లభించలేదు అనే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరికి కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం చేయించిన తరువాతనే స్వామివారు తరలి వెళ్తారు, తన ఊరేగింపును, వాహన సేవను ముగిస్తారు. అంతగా ఏర్పాట్లు. టీడీపీ హయాంలో అక్రమాలకు తలుపులు తెరిచి మొత్తం దోచేసిన ఘనత పచ్చ నాయకులదని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ కాపు రామచంద్రారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తుత్తి సిమెంట్స్తో డ్యూప్లికేట్ అగ్రిమెంట్ చేసుకొని కోట్లు కొల్లగొట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. వ్యాపారం చేయని ఉత్తుత్తి కంపెనీలకు 375 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెట్టి లూటీ చేశారని ఆరోపించారు. examined as many as more than 140 witnesses
and collected documents to the tune of more than 4,000. హైకోర్టులో ఫాస్ట్ పిటిషన్కి ఇచ్చిన ఆర్డర్ 140 మంది సాక్షుల్ని విచారించారు. ఈ పాపం చంద్రబాబుదే, దొంగ చంద్రబాబే అనడానికి సాక్ష్యం ఎంతమంది చెప్పారు? 140 మంది సాక్షులు చెప్పారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి? పేపర్లు 4,000 పేపర్లు ఇస్తారు. 4,000 పేపర్లు డాక్యుమెంట్స్ దొరికినాయి. ఇంకేం కావాలి నీకు? సాక్ష్యాలు లేవు అని చెప్పేసి అడ్డదిడ్డంగా మాట్లాడు. అతిగా వాదేవాళ్ళు నోళ్ళు భద్రం పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జాగ్రత్తగా మాట్లాడండి చెప్తాను. ఎవరు ఆఫీసర్లు చేసినారు? నాకేం సంబంధం? పదే చెప్తా ఉన్నాము. నోట్ ఫైల్స్లో చంద్రబాబు నాయుడు 13 సార్లు సంతకం పెట్టున్నాడు. ఒకసారి 2 సార్లు కాదు. ఈ డబ్బులు రిలీజ్ చేయడానికి ఆదేశిస్తూ 13 సంతకాలు ఉన్నాయి. 1, 2 కాదు, 13 సంతకాలు. అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ ఈ డబ్బు పేమెంట్ కూడా క్యాబినెట్ అప్రూవల్ కావాలా, లేకపోతే పేమెంట్ చేయడానికి కుదరదు అంటే మూసుకొని అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆ అర్థం వచ్చేలాగా, ఆ భాష కాకపోయినా ఇచ్చేయండి డబ్బులు అని చెప్పి ఆదేశాలు ఇస్తే అది రికార్డ్ చేస్తారు. డబ్బులు ఇవ్వడానికి రాలేనప్పటికీ కూడాను ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నందువల్ల డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశారు. మరి సంబంధం లేదా? 13 సార్లు ముఖ్యమంత్రిగా సంతకం పెడితే చంద్రబాబు నాయుడు స్కామ్కి నీకు సంబంధం లేదా? ఇవే మీరు మాట్లాడే మాటలు. సిగ్గుండాలా, బుద్ధి ఉండాలా, జ్ఞానం ఉండాలా, మీరు మనసు అనేది మీకైనా నమ్మకం ఉండాలా, దాన్ని గుర్తుపెట్టు. సాక్షాత్తు సిమెన్స్ వాళ్ళు వచ్చి వాడెవడో మా దగ్గర పనిచేస్తున్నాడు, వాడు ఈరోజు కంపెనీ కూడా వదిలిపెట్టిపోయినాడు, ఆ కంపెనీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. సిమెన్స్ పేరుతోటి మీతో ఎవరైతే సంతకం పెట్టినాడో వాడికి మాకు సంబంధం లేదు. సిమెన్స్ కంపెనీలో 10% ఇస్తే 90% దాన ధర్మాలు చేసే స్కీమ్ మా దగ్గర ఏంది లేదు. ఎవడైనా 3,300 కోట్లలో 90% డబ్బులు ఎవడైనా ఇస్తారా? కంపెనీలు, వ్యాపారం చేసుకునే కంపెనీలు దాన ధర్మానికి ఫస్ట్ 10% అని దాని అంతా పక్కన పెట్టి ఆ విషయం మర్చిపోయి. చిత్తూరు జిల్లా కాణిపాకంలో గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి గుడిలో తిరుమలేశుడి గరుడ సేవకు అనుసంధానంగా గరుడ సేవ జరిగింది. ఆలయంలో మూల విరాట్కు అభిషేకం చేసి స్వామిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి పూర్వవీధుల్లో ఊరేగించారు. స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
పార్టీ నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్లో వద్ద వారిని అరెస్టు చేశారు. పోలీసులు బలవంతంగా తనను, తన తమ్ముడిని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వదిలేశారని ఆమె అన్నారు. అయితే తాను ఆమరణ నిరాహార దీక్ష ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇంటి నుంచే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని అన్నారు. సంబంధించి మేము ఆమరణ నిరాహార దీక్ష తీసుకోవడం జరిగింది. నేను జగత్ప్రకాష్ ఇద్దరం కూడా ఈరోజు మేము తెలంగాణ కట్టి ప్రైవేట్ షాప్లో పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా అర్ధరాత్రి పూట పోలీస్ డిపార్ట్మెంట్, నంద్యాల డిఎస్పీ, అక్కడ ఉన్న నర్సింహులు, మిగతా సిఐలు దాదాపుగా 40 గంటలు మేము ఏదైతే ఈ దీక్షలో కూర్చున్నామో అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా వెంటనే నన్ను లాక్కొని వచ్చి స్టేషన్కి తీసుకుపోలేదు, హాస్పిటల్కి తీసుకుపోలేదు. నంద్యాల నుంచి ఆలగడ్డ వరకు నన్ను తీసుకురావడం జరిగింది. డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి నంద్యాల బలవంతంగా నా చేతిలోంచి ఫోన్ లాక్కుండడం జరిగింది. ఇంకా చాలా జరిగినాయి అక్కడ. అసలు నిజంగా ఇంత దౌర్భాగ్యమైన ఇంత నీచానికి ఓడగొడతారని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ప్రొటెస్ట్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఈ దేశంలో హంగర్ స్ట్రైక్స్, ఆమరణ నిరాదీక్షలు చేయకపోతే మనకు స్వాతంత్రం వచ్చేదా? మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా హంగర్ స్ట్రైక్ అనేది క్రైమ్గా ఇక్కడ చూపెట్టలేదు. ఎందుకంటే ఎంతో మంది ఆ త్యాగం చేసినందుకే మనకి స్వాతంత్రం వచ్చింది. అటువంటి శాంతియుతంగా జరిగే ప్రొటెస్ట్ని శాంతియుతంగా నేను ఒక టెంట్ వేసుకుని నా పని నేను అక్కడ కూర్చొని నేను ఒక నిరసన తెలియజేస్తుంటే వాళ్ళు బలవంతంగా అర్ధరాత్రి పూట ఆల్రెడీ ఆ దీక్ష చేయడం వల్ల వీక్ ఉంటాము ఫిజికల్గా. అటువంటిది ఇష్టం వచ్చినట్టు బలవంతంగా ఎక్కి పడేసి ఈడ్చుకొని పోవడము, మా వాళ్ళందరినీ స్టేషన్ కాడికి తీసుకుపోయి కూర్చోబెట్టడము, డ్రైవర్లను కొట్టడము, కొంతమంది మహిళలను కొట్టడము. శ్రీ పైడి తల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా ఎస్పీ దీపికతో కలిసి ఆమె అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల రాకపోకలు, విఐపీల దర్శన ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించారు. ఓం లక్ష్మం జయరథముద్రాధనయా శ్రీరంగదా వరలక్ష్మీ జాగృతన్నామమతో శరణ్యే ఎవరు కనబడడం కదా ఇవన్నీ ఆచారం జరిగింది. పబ్లిక్ పెరిగిపోయేసరికి ఇవన్నీ మనకి ఇబ్బంది వస్తుంది. లేదా ఏదో మిస్ అయితేనే అక్కడ బయట కూడా పెట్టాను అడిగితే ఎందుకంటే మనకు వచ్చిన వాళ్ళంతా లేదు మా లైన్ ఫస్ట్ ఇక్కడ ఆ టైప్లో లైన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆ టైంలో మనకి జరగబోయే టోలెళ్ళు కానీ సిరిమానోత్సవం సంబంధించిన అరేంజ్మెంట్స్ జనరల్ పబ్లిక్కి కానీ విఐపీస్కి కానీ ఎలా ఉంటుంది? స్పెసిఫిక్గా మనకి సండే, మండే, ట్యూస్డే 3 రోజులు ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు ఈసారి మనకి కొంత టెంపుల్ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా, షాప్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి అడిషనల్ స్పేస్ వచ్చింది. కాబట్టి కొంత క్యూ లైన్స్ ఇవన్నీ ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి టెంపుల్ సైడ్ కానీ జిల్లా యంత్రాంగం సైడ్ కానీ వచ్చే భక్తులందరికీ, వాళ్ళు సామాన్యులైన విఐపీస్ అన్న అందరికీ కూడా ఒక మంచి దర్శనం ఆ రోజు ఇచ్చి పంపించాలనే ఉద్దేశంతో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాము. మనకి గతలాగే క్యూ లైన్స్, తర్వాత 50 రూపీస్, 100 రూపీస్, తర్వాత సినిమాలో రోజు 300 రూపీస్ క్యూ లైన్ టికెట్స్ కూడా
ఆపడానికి చూస్తారు కూడా డెసిషన్ తీసుకున్నారు. సో దానికి కూడా మనకి లోకల్ టెంపుల్లో స్పేస్ చాలా తక్కువ. ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేటీఎం బ్యాచ్ తరహాలో నేతలను తయారు చేస్తున్నారంటూ బీజేపీ తిరుపతి నాయకుడు భాను ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తక్షణమే పోసాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పేటీఎం బ్యాచ్ని ఒక కొడాలి నానిని ఎలా తయారు చేశారో కొంతమందిని కొడాలి నానిని వైసీపీ అధికార పార్టీలో ఇలా తయారు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిచ్చి కుక్కల్ని పక్కన పెట్టుకొని ఎవరినో మాట్లాడితే వారి మీద బొరిగేది చేస్తున్నారు. వెంటనే నువ్వు కానీ నీ కుక్కలు కానీ అదుపు చేయకపోతే రాబో రోజుల్లో పిచ్చి కుక్కలకి ప్రజల్లోకి వస్తే ఏ విధంగా ప్రజలు దాన్ని కొడతారో ఆ విధంగా నీ పెంపుడు కుక్కల్ని ఈ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా గట్టిగా హెచ్చరిస్తాను. ఏం మాట అయ్యాది, ఏం భాష అయ్యాది? ఒకటైనా ఇంకిత జ్ఞానం ఉందా? ఒక మహిళను కూడా చూడకుండా మాట్లాడతావా? ఏదో మాట్లాడినాడు వారి బాస్ గురించి. ఆయన విన్నాయంట ఆయన అంత అంటే నాయకుడే ప్రపంచంలో లేడని. ఏందయ్యా? అవును, మీ అంత నాయకుడు వేల కోట్ల రూపాయలు దోచుకున్న నాయకుడు ప్రపంచంలో లేడు. ప్రతిపక్షాలు కానీ పత్రికలు కానీ ప్రజలు కానీ ఏదైనా చెప్తే వినే సంస్కారం లేదు మీ నాయకుడికి. అది నీ నాయకుల్లో ఉన్నటువంటి లక్షణాలు. అది చెప్పకుండా నువ్వు కాడ పేటీఎం ఉంది కదా, డబ్బిస్తున్నారు కదా అని చెప్పి నీ ఇష్టానుసారం మీడియా ముందు వచ్చి మైకులు కానీ పడ్డాయి కదా అని చెప్పి మాట్లాడుతూ ఎగురుతూ పోతా ఉంటే రాబో రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పోసాని నువ్వు ఉండాల్సింది పిచ్చి హాస్పిటల్లో. నువ్వు ప్రజల మధ్య ఉన్నావు. ప్రజల మధ్య పిచ్చోడుంటే, ప్రజల మధ్య పిచ్చుకోకుంటే ప్రజలు ఏం చేస్తారు? తన్ని తరంతారు. రాబో రోజు నీకు జరిగే సాక్షి అదే, నీకు పడే శిక్ష అదే. గతంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ పార్టీలో పుట్టావు, ఏ పార్టీ నుంచి ఎదిగావు, ఏ పార్టీ మారావు, ఏ పార్టీలో ఉన్నావు? ఇన్ని పార్టీలు మారి నువ్వా మమ్మల్ని విమర్శించేది? నీ ధోరణి కానీ మార్చుకోకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. పోసాని మురళి, పిచ్చి మురళి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బడ్జెట్లో మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్, కొబ్బరి బోండా కొనుక్కుంటే, బజ్జీ కొనుక్కుంటే చిల్లర కొట్టుకుపోతే కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈరోజు భారతదేశం మొత్తం మీద. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 60,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బాబు గారికి తోడుగా ఒక నియంత్రణపై పోరాటం కోసం మేము సైతం కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం టీడీపీ కార్యాలయ ఆవరణలో పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి ఈ దీక్షలకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫారూక్, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్, కల్లూరు అర్బన్ నేత బషీర్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయినా కూడా రామారావు ఊకొండలేదు. అతడు ఏం చేసినాడంటే పత్రం చేసి మళ్ళా ఎలక్షన్లకు దిగినాడు. కానీ ఆ రోజు 295 స్థానాలకు గాను 250 సీట్లు ఘన విజయం సాధించినాడు. అందుకు మన చంద్రబాబు నాయుడు ఈ రోజు మనం జైల్లో कर दो, उसको बाहर निकलने की तौफीक अता फरमा अल्लाह। जो भी मांगे हैं अता फरमा अल्लाह, जो मांगने से भी रह गए वो भी अता फरमा अल्लाह। आपके शान से, आपके फजल करम से हुज़ूर अक़दस सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े पर मेरी छोटी सी दुआ को कबूल फरमा अल्लाह। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन। మీరందరూ ఆలోచించాలి. ఒకవేళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు నిజంగా నేరం చేసింటే, తప్పు చేసింటే ఇన్ని రోజులు జైల్లో ఉండడు. మన తప్పు చేయలేదు, ఎటువంటి నేరం చేయలేదు, దానిలో మనకి ఎటువంటి అనుభవం లేదు. తప్పు చేయడంలో, నేరం చేయడంలో మన అనుభవం లేదని ఇన్ని రోజులు మన జైల్లో ఉన్నాడు. ఎప్పటికైనా కూడా మేము చూస్తుంటాము, ఏ క్రిమినల్ అయినా కూడా, ఏ నేరస్తుడైనా కూడా ఎక్కువ రోజులు జైల్లో ఉన్నాడు. ఇట పోలీసులు పట్టుకుంటేనే గుండె నొప్పి పడతాడు, ఆసుపత్రిలో పడి ఉంటాడు. ఆయన ఆసుపత్రిలోనే మన కాలం అంతా బెయిలంతా అయిపోతే ఇంటికి వస్తాడు. కానీ ఆయన నీతి నిజాయితీకి ఈ ప్రపంచం అంతా గమనిస్తుంది, తెలుగు ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతవరకు నాకు జ్వరం వచ్చింది, గుండె నొప్పి వచ్చింది, నా ప్రాణం బాగలేదు అని ఇంతవరకు ఒక్క మాట కూడా మన చెప్పలేదు. మన ధైర్యంతో ఉన్నాడు. ఒకవేళ నిజంగా నేరస్తుడు ఉంటే ఎప్పుడో బెయిల్ పుట్టింది. ఎందుకంటే
దొంగలు అన్ని తెలుసు ఎట బయటికి రావాలనేది. ఈయన దొంగ కాదు, ఎట వస్తాడు, మన దారి మన తప్పు చేయడమే తెలుసు, మన బయటకు వచ్చే దారి ఎట తెలుస్తుంది. అది ఒకటి మేము అసం చేస్తాం. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 9 రేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయని బీఆర్ఎస్ సర్కార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. జీపీఎస్ అందరికీ ఆమోదయోగ్యమని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ. మీసం తిప్పి విజిల్ వేసి అసెంబ్లీని అగౌరవపరిచిన టీడీపీ సభ్యులు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ట వీరభద్రస్వామి మండిపాటు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.